సింగపూర్‌లో శంకర్ పవనేజ్‌కి యాక్సిడెంట్ అయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో వేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక ప్రశ్న ఇప్పుడు ఆల్రెడీ మీరు వైఎస్ఆర్‌సీపీలో జాయిన్ అయ్యారు కాబట్టి, అసలు ఏపీలో ఇంగ్లీష్ మీడియంలో తీసుకొచ్చినప్పుడు గగ్గోలు పెట్టిన ఆయన తన కొడుకును మాత్రం ఇంటర్నేషనల్ స్కూల్‌లో వేశారు. అలాగే మెడికల్ కాలేజ్‌కి సంబంధించి ఇప్పుడు ఇష్యూ జరుగుతుంది. పీపీటీ మోడ్ తీసుకురావడం ఇవన్నీ జరుగుతున్నాయి. మరి దీనికి సంబంధించి క్వశ్చన్ మీ ముందు పెడితే ఏం సమాధానం చెప్తారు? మంచి ప్రశ్న అడిగారండి. నాడు నేడు ద్వారా ప్రైవేటు మన ప్రభుత్వ పాఠశాలని జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా తీర్చిదిద్దారండి. దాంట్లో డిజిటల్ టీచింగ్ తీసుకురావడం కానీ, మహిళల టాయిలెట్స్, జెంట్స్ టాయిలెట్స్, ఈ మధ్యాహ్న ఆహార పదార్థ భోజన కార్యక్రమాలకి సపరేట్ బిల్డింగ్స్ కట్టడం, వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్, అలాగా నాడు నేడులో విపరీతమైన ఇది జరిగిందండి, మార్పు జరిగింది. అది చాలా మంచి ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి గారిది. అది ప్రజలకి మరి ఎందుకు రీచ్ కాలేదు నాకు అర్థం కాల. అలాంటప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా జనరల్గా గతంలో కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకురావడాన్ని టీడీపీ గవర్నమెంట్ ట్రై చేసింది. కానీ వాళ్ళు పొలిటికల్ ఒత్తిళ్ళకి లొంగిపోయి ఆగిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పొలిటికల్ ప్రెజర్కి ఎప్పుడు లొంగడు. ఆయన ఒక మంచి కార్యక్రమం చేయాలని ఫిక్స్ అయ్యారంటే 100% అది చేసి తీరుతారు. అలాగా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా సరే ఏ లీటర్ల నుంచే సో ఈయన ముందు తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. చాలా బ్యూటిఫుల్గా మనకి ప్రభుత్వ స్కూల్ డెవలప్ అయ్యాయండి. ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ప్రభుత్వ స్కూల్లో ఉన్నాయి. ఇప్పుడు చాలామంది మధ్యతరగతి వాళ్ళు, బిలో మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఈ పాఠశాలలో చదివించి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుని చాలా డెవలప్ అవుతున్నారు పిల్లలు. నేను చూసి ఆశ్చర్యపోయానండి. మా స్కూల్కి వెళ్ళి సరదాగా వెళ్తాం కదా ఊరు వెళ్ళినప్పుడు, గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకసారి సరదాగా వెళ్ళి ఏంటి ఎంత డిజిటల్ సిస్టమ్, డిజిటల్ టీచింగ్, యూనిఫామ్, వాళ్ళకి బ్యాగులు అన్నీ ప్రభుత్వం ఇచ్చి మధ్యాహ్నం ఆహారం కూడా పిల్లలకి అందరికీ వాళ్ళే పెట్టి అసలు అంత బ్యూటిఫుల్ డెవలప్మెంట్ చేశారనిపించింది. తర్వాత మీరు అడిగింది ఈ లీడర్స్ పిల్లలండి. ఒక పవన్ కళ్యాణ్ గారే కాదు, ప్రతి లీడర్ పిల్లలు, ప్రతి ఎంప్లాయీ పిల్లలు సాధారణంగా ప్రైవేట్ స్కూల్లోనే చదువుతారు. వాళ్ళకి క్యాలిబర్ ఉంటుంది, మంచి స్కూల్లోనే చదువు. కానీ ఈ గవర్నమెంట్ పాలసీలు వచ్చేవాటికి ఇక విమర్శించాలి. అదొక ఏమనలేము దాన్ని. ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలి, ప్రజలకి మంచి జరిగే కార్యక్రమాలు కూడా విమర్శించాలి. అదొక సాంప్రదాయం అయిపోయింది. దానిలో భాగంగానే ఇక వీళ్ళందరూ అపోజ్ చేయడం జరిగింది. కానీ హ్యాట్స్ ఆఫ్ టు జగన్మోహన్ రెడ్డి గారు అండి. పొలిటికల్ ప్రెజర్కి అసలు అలాంటి తలగకుండా దాన్ని చేసి చూపించారు. మరి గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీటీ విధానానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ గట్టిగా గళం వినిపించే ప్రయత్నం చేస్తుంది, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ కూటమి అంటుంది. మరి రెండు వాదనలో ఏది కరెక్ట్ అంటారు? ఇది చాలా తప్పండి. ప్రభుత్వ స్కూల్లో ప్రైవేటైజేషన్ చేయడం ఏంటంటే, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సో ఇప్పుడు ఒక మెడికల్ కాలేజ్ ఉందనుకోండి, దానికి అనుసంధానంగా మెడికల్ హాస్పిటల్ ఉంటుంది, రెండు గవర్నమెంట్ ఉంటాయి. మెరిట్ స్టూడెంట్ వస్తాడు ఎగ్జామ్ రాసి, నీట్ ఎగ్జామ్. సో మెరిట్ స్టూడెంట్స్ వస్తారు. ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేయడం వల్ల అన్ని గవర్నమెంట్ ఫెసిలిటీసే ఉంటాయి, గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఆ సీట్లని అమ్ముకుంటారు. 50% సీట్లు ఎవరికైనా అమ్ముకోవచ్చు పీపీపీ విధానంలో. సో మెరిట్ రారు కదా అప్పుడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ దొరుకుతుంది అందరికీ. సో పేదవాడి మెడికల్ కాలేజీకి వెళ్తే అక్కడ ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉంటారు, మెరిట్ స్టూడెంట్స్ ఉంటారని వెళ్తారు. వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రైవేట్ హాస్పిటల్ టైప్లో దొరుకుతుంది. సో ఇవన్నీ పోతాయి. ఇప్పుడు వాళ్ళు ఛార్జ్ పే చేయాల్సి వస్తుంది. అవుట్ పేషెంట్ కానీ, ఇన్ పేషెంట్ కానీ, ఆ రూమ్ ఛార్జీలు కానీ అన్నీ పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్రభుత్వం తీసుకున్నది 100% రాంగ్ నిర్ణయం అండి. ఇది అనేది గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా దాన్ని బిల్డ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్గా, గవర్నమెంట్ కాలేజ్ కానీ అట్లా నడపాలి. కాపు సామాజిక వర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుంది అని నమ్మడం జరిగింది. ఇప్పుడు మీ అంచనా ప్రకారం మరి కాపులకు వెనుదన్నుగా నిలబడుతుంది జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్? కాపులకి ఎక్కువ సీట్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అండి. మీరు కంపేర్ చేసుకుంటే ఈ కూటమి కానీ లేకపోతే ఏ పార్టీ అయినా చూసుకోండి, కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ. మినిస్టర్లు కూడా ఎక్కువ ఇచ్చారు. గతంలో కాపులు 30-40 బిట్వీన్ ఉండేవారు ఎమ్మెల్యేలు. ప్రజెంట్ 20కి పడిపోయిందండి అకౌంట్ కూటమిలో. తర్వాత మినిస్టర్లు ఒక 5-6 ఉండేవారు, ప్రజెంట్ 3 మినిస్టర్లు ఉన్నారు. సో దీన్ని బట్టి కాపులకి న్యాయం జరిగిందండి, అన్యాయం జరిగింది ఆ కూటమిలో. గత ప్రభుత్వాలు టీడీపీ ఉన్నప్పుడు కూడా ముద్రగడ్డ గారి ఉద్యమం వల్ల కాపు లోన్లు ఇవ్వడం జరిగింది.
తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కాపు నేస్తం అని చెప్పి మహిళలందరికీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కదా, అందరు నిలబడ్డారు కదా, కాపులకి ఎంతమందికి ఎంత ఫండ్స్ రిలీజ్ చేశారు అసలు ఇప్పుడు వరకు కాపు కార్పొరేషన్కి? కాపే కదండి, కాస్ట్ కార్పొరేషన్లో ఒక 60-70 ఫామ్ చేశారు. ఏ క్యాస్ట్కి ఫండ్స్ రిలీజ్ చేశారు? ఓకే, సో మీరు కాపుల గురించి ఎక్స్క్లూజివ్ అడుగుతున్నారు కాబట్టి ఈ కూటమిలో నేను ఏం జరిగింది బెనిఫిట్ అంటున్నాను. ఇక్కడ మీరు కాపు నేత కాబట్టి మెయిన్ అండర్లైన్ చేసిన పాయింట్ అడగడానికి ప్రధాన నేను రీజన్ ఎప్పుడు కాపు నేతగా లేనండి. కాపు కమ్యూనిటీ యాక్టివిటీస్లో ఏదైనా మీటింగ్స్ ఉంటే వెళ్ళటం, ఏదైనా ఆర్గనైజ్ చేయంటే మనము చేయటం, వాళ్ళతో టీంతో పాటు చేసేవాడిని. కానీ నేను కాపు నేత ఎప్పుడూ కాదండి. ఓకే, నేను పబ్లిక్ నుంచే ఉన్నాను, అన్ని క్యాస్టులతో నేను ట్రావెల్ అవుతూ ఉన్నాను, అన్ని క్యాస్టుల సపోర్ట్ కూడా నాకు మా ఏరియాలో ఉన్నదండి. ఓకే. అలాగే లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇష్టం వచ్చిన కేసులు పెడుతున్నారు అనేసి అన్న వాదన వినిపించడం జరిగింది. రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవన్నీ చెల్లుబాటు కావండి, కరెక్ట్ కూడా కాదు. పబ్లిక్గా వచ్చి రెడ్ బుక్లో మీ పేరు ఉంది, మీ సంగతి చూస్తాను అనటం, తర్వాత మీరు ఎక్కువ కేసులు పెట్టించుకుంటే మీకు పెద్ద పదవులు ఇస్తానని పబ్లిక్గా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో చెప్పడం అసలు యాక్సెప్టబుల్ కాదు. తర్వాత ఈయన లోకేష్ గారు మాట్లాడుతూ రీసెంట్గా కూడా మన వల్లభనేని వంశీ గారు ఆయన బయటకు వచ్చిన తర్వాత చూసారా నల్లగా ఉన్న జుట్టు తెల్లగా అయిపోయింది, హ్యాండ్సమ్గా వెళ్ళాడు, ఒంగు నడుస్తున్నాడు అని అంత పబ్లిక్. అంటే నేనే బిహైండ్ చేయించానని, అన్ని వ్యవస్థలు ఉన్నా, పోలీస్ వ్యవస్థ ఉంది, జ్యుడిషియరీ ఉంది, అన్నీ ఉన్నా అతను పబ్లిక్గా నా వల్లే మా తల్లిని దూషించడం వల్ల నేను ఇతను ఇలా చేశాను అన్నట్టు మాట్లాడుతున్నారు. తర్వాత నా అబ్జర్వేషన్ అండి, ఆ రెడ్ బుక్లో గత గవర్నమెంట్లో వీళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లు లేకపోతే దూషించిన వాళ్ళ పేర్లు రాసుకుని విపరీతమైన వాళ్ళని హింసిస్తున్నారు తప్పితే గత ప్రభుత్వంలో ఈ అవినీతి జరిగింది, ఈ అరెస్ట్ చేసాం చాలా తక్కువ అండి. అలాంటి అరెస్టులు చాలా తక్కువ జరుగుతున్నాయి. గత గవర్నమెంట్ ఉన్నప్పుడు కక్షపూరితంగా పేర్లు రాసుకుని చేసే అరెస్టులే మనకు ఎక్కువ జరుగుతున్నాయి. వాళ్ళని కొట్టడం ఇవన్నీ కూడా చాలా అసలు కరెక్ట్ కాదండి, ప్రజాస్వామ్య వ్యవస్థలో కరెక్ట్ కాదు. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ కంటే కంటిన్యూగా ఒకే పార్టీలో ఉన్నప్పుడు పరిచయాలు అవన్నీ కామన్గా ఉంటాయి. 12 ఏళ్ళు జనసేనతో ఉన్నారు మీరు, జనసేన నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళారు. మరి అక్కడ లీడర్స్ వెల్కమ్ కావచ్చు. ఈ ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిందా మీరు జాయిన్ అయ్యి? 2 వీక్స్ అయింది. ఓకే, ఎలా ఉంది? మింగిల్ అవ్వగలుగుతున్నారా? ఎన్నిసార్లు ఇప్పటి వరకు? అంటే జాయినింగ్ రోజు మాత్రమే జగన్మోహన్ రెడ్డిని కలిసారా, మళ్ళీ ఎప్పుడన్నా కలిసారా? నేను జాయినింగ్ రోజే కలిసానండి ఆయన ఫస్ట్ టైం. అంతకుముందు చాలాసార్లు బయట చూశాను కానీ పబ్లిక్ మీటింగ్లో అలాగా ప్రత్యక్షం కలిసిందే ఆ రోజే అండి. 20 మినిట్స్ టైం ఇచ్చారు, ఫ్రెండ్లీగా డిస్కషన్ జరిగింది. తర్వాత ఇంకా అవసరం రాలేదండి. అవసరం ఏముంటుందండి, రెగ్యులర్గా ఆయన చాలా బిజీ ఉంటారు. నాకు జనరల్గా పని ఉంటుందండి, పని ఉన్నప్పుడు డెఫినెట్గా కలుస్తామండి. కొత్త పాతల నేతల కలయిక ఒకంత కష్టసాధ్యము. మరి రాగానే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న పాత, ఇప్పుడు మీరు వెళ్ళే జంగారెడ్డిగూడమా లేకపోతే ఏ ప్లేస్కి రేపు మీరు వెళ్తారనేది పక్కన పెట్టేస్తే అప్పటికే పాతుకుపోయిన లీడర్స్ ఉంటారు. మీరు రాగానే వాళ్ళ ప్లేస్కు గండి పడుతుందేమో అన్న ఒక ఆలోచన ఉంటుంది. మరి ఆ అంశాలకు సంబంధించి కూలంకషంగా ఆలోచించుకుని వెళ్ళారా? జనరల్గా అండి నేను లోకల్గా నాకు పార్టీ విభేదించి పార్టీ నేతలతో కల్చర్ కాదండి. అన్ని పార్టీల వాళ్ళతో నేను బాగానే ఉంటాను. ఇప్పుడు మనం ఐడియాలజీ ప్రకారం వేరే డిఫర్ అయిన పార్టీలు నాయకులు కలిసినప్పుడు ఫ్రెండ్లీగా ఉంటాయి. ఏదో ఫంక్షన్లో కలుస్తాం కదా, ఇప్పుడు ఏదో ఒక లోకల్ లీడర్ ఉంటాడు, ఆల్ పార్టీస్ లీడర్స్ని ఇన్వైట్ చేస్తారు కదా ఫంక్షన్స్కి, కలిసి మీ పార్టీలో యాక్టివిటీస్ ఏంటి, మా పార్టీ డిస్కషన్ జరుగుతాయి కదా. ఈ టైపు డిస్కషన్స్ ఆల్ పార్టీ నేతలతో ఉన్నాయండి. డిస్టిక్ లెవెల్లో చాలామందితో కొన్ని మంచి పరిచయాలు ఉన్నాయి. సో అన్ని పార్టీల్లో ఉన్నారు, ఏ పార్టీకి వెళ్ళినా. నాకు ఈ కార్యకర్తల విషయానికి వస్తే అండి, జనసేన వాళ్ళతో ఎక్కువ నేను ట్రావెల్ చేశాను. అదే ఇక్కడ నా హార్డ్ వర్క్ ఇదంతా చూసిన వాళ్ళు మా కాన్స్టిట్యున్సీ వరకు ఇతను మన దాంట్లోకి వస్తే ఇతనితో కలిసి పనిచేద్దాం అనే కార్యకర్తలు చాలామంది ఉన్నారండి. సో నాకు వెళ్ళటం వల్ల ఇన్స్టెంట్గా వాళ్ళు కలిసి పనిచేయడానికి రెడీ ఉన్నారు. సో నాకు అలాంటి ఇబ్బంది ఏం జరగలేదు ప్రస్తుతానికి. సో కాంపిటీషన్ అంటారా, మా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు అండి, ఒక్కో ఎలక్షన్ ఒక్కొక్కరు మారిపోతుంటారు. కాన్స్టెంట్గా జనరల్ సిచ్యువేషన్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఉండదు. సో ఇలా ఏ ఎలక్షన్ వచ్చినా లీడర్ మారిపోవడమే. సో దానివల్ల ఎవరికి కాంపిటీషన్ కాదు. ఓకే, అలాగే అంటే కూటమి ప్రభుత్వం రాగానే వైఎస్ఆర్సీపీ నుంచి చాలామంది ఎక్స్ మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు,
రావడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు పార్టీలో? ఏముందండి, ఇప్పుడు కూటమిలోనే అకామిడేట్ చేయలేక చాలామందిని గొడవలు చేసిన పరిస్థితి చూసాము. సో వాళ్ళనే ఏదో నామినేటెడ్ పోస్టులో లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్లోనే ఏదో చేస్తామని చేస్తారు. ఈ పార్టీలు చేంజ్ అయినప్పుడు ఏంటంటే అధికార పార్టీలోకి వెళ్ళినప్పుడు సో ముందు తీసేసుకుందాం, ప్రతిపక్షాన్ని వీక్ చేద్దాం అనే ఉద్దేశంలో దండేసేస్తారండి. వేసినాక ఏం పట్టించుకోరు వాళ్ళని. అది అందరూ ఫేస్ చేస్తారండి, ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు. కొంతమందికి ఏంటంటే గతంలో ఏదో ఇబ్బందులు ఉంటాయి, సో ఆ కేసుల్లో పెట్టి అరెస్టులు చేస్తారేమో, ఇబ్బంది పెడతారేమో, వ్యాపారాలు కొన్ని ఇబ్బంది పెడతారేమో అని కొంతమంది కామ్గా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, సైలెంట్గా ఉండిపోయిన వాళ్ళు ఉంటారు. సో ఇలా 2 విధాలా కూడా జరుగుతాయండి. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో మీడియా విషయానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. లీకులు ఇచ్చి రాపిస్తున్నారు అనేది మీరు ఒక అభియోగం చేయడం జరిగింది. ఏంటి, టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడుకి ఇచ్చారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఒక స్థలం ఇచ్చారు, దానికి సంబంధించి ఏదో ఆర్టికల్ రాశారు. ఒక్కసారి దాని గురించి ఆయన చెప్తారా? ఈ జనరల్గా ఏంటంటే అండి, ఈ కొంచెం ఒక టీడీపీ పార్టీకి సపోర్ట్ చేసే మీడియా వర్గం అంతా ఎగెనెస్ట్ ఉన్నారు. ఇది బిఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ ఇవ్వడం అనేది. సో బహిరంగంగానే వాళ్ళ అక్కసుని వెళ్ళగక్కిన పరిస్థితి మీడియాలో. అతనికి ఎలా ఇస్తారని ఇవ్వక ముందు నుంచే ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏంటంటే ఎగెనెస్ట్ గవర్నమెంట్ ఆర్టికల్స్ వేయటం. సో వీళ్ళకి అయ్యో బెనిఫిట్స్ కావాలి అవి ఫిల్ చేసుకోవడానికి. సో జనరల్గానే టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడున్నా వాళ్ళ మీడియాకి కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ చేస్తారు, అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కానీ లేకపోతే ల్యాండ్స్ అలాట్ చేయడం కానీ. అలాగే మనం రీసెంట్గా చూసిందే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఆమోద పబ్లికేషన్స్కి 1.5 ఎకరా గవర్నమెంట్ ఇచ్చింది, టీడీపీ గవర్నమెంట్ గతంలో 2017లో. సో దాన్ని రెగ్యులారిటీస్ ఫాలో అవ్వకుండా ఇచ్చారని చెప్పి ఆపారు. సో దాన్ని వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. సో జనరల్గా ఇప్పుడు కోర్టు ఏం డైరెక్షన్ ఇచ్చిందంటే ఇది ఫాలో కండి అని ఇచ్చింది. సో అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఉండుంటే కనుక సుప్రీంకోర్టుగా అప్పీల్కి వెళ్ళేవారు, కౌంటర్కి వెళ్ళేవారు హైకోర్టు డైరెక్షన్ని. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ అనుసంధాన పార్టీ, వాళ్ళ అనుసంధాన మీడియా కాబట్టి వాళ్ళ దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళకి వేరే చోట మళ్ళీ ప్లేస్ అలాట్ చేస్తూ ఏముందంటే మీకు తెలియదు, మీడియాలో కంపల్సరీ వాళ్ళ పార్టీలు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ దోచిపెడుతుంటారు ప్రజల ఆస్తులు, ప్రజల డబ్బులు. మామూలుగా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్తున్నాం అని అంటే వెళ్ళగానే నువ్వు ఖచ్చితంగా పార్టీ గురించి మాట్లాడాల్సి ఉంటుంది, మన పార్టీ వైపు నువ్వు వాయిస్ వినిపించాల్సి ఉంటుంది, అందులోని లోపాలను ఎత్తి చూపాలి, ఆ మనుషుల గురించి మాట్లాడాలని ఒక కండిషన్ పెడతారు. అది ఎక్కడైనా ఉండేదే. కండువా మారిన తర్వాత స్వరం కూడా మారుతూ ఉంటుంది. మరి బండారు సురేష్ గారి స్వరం రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది? నేనండి ఎక్కడున్నా ఒక పార్టీకి హానెస్ట్గా పనిచేస్తానండి, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇక ఎదుర్కొంటే ఎవరున్నా వాళ్ళ ప్రత్యర్థి పార్టీలే అండి. సో వాళ్ళ మీద ఈ పాలసీస్ పరంగా అలాంటి విమర్శలే ఉంటాయి, కానీ వ్యక్తిగత విమర్శలు అయితే నా నుంచి ఉండవండి. ఇప్పుడు పాలసీల పరంగా అయితే మాత్రం ఖచ్చితంగా విమర్శిస్తా. పార్టీలో జరుగుతున్న లోపాలు కానీ ప్రజలు జరుగుతున్న అన్యాయాల మీద కానీ ఖచ్చితంగా విమర్శిస్తాను. ఓకే, మరి నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఎందుకంటే కింద స్థాయి నుంచి నేను ఎదగాలనుకుంటున్నారు అనేసి అన్నారు. రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ చాలా ఉన్నాయి. మరి బండారు సురేష్ అడుగులు ఎటువైపు, అంటే కింద నుంచి వెళ్ళి ఎదగాలనే ఆలోచనలోన, లేదు అప్పటి వరకు నేను ఖచ్చితంగా ఒక క్యాండిడేట్గానే, ఎమ్మెల్యే క్యాండిడేట్గానే నేను నా కెరీర్ స్టార్టింగ్ ఇంకా అక్కడికే వెళ్ళాలన్న ఆలోచన, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అసలు? మాది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం అండి. తల్లిదండ్రులు చదివించారు, ఎంబీఏ చదివాను, తర్వాత జాబ్ చేసుకున్నాను, ఓన్ కన్సల్టింగ్ పెట్టుకున్నాను, పొలిటికల్లో కెరీర్ స్టార్ట్ చేశాను, గుర్తింపు తెచ్చుకున్నాను, ఇక్కడ వరకు వచ్చాను నా జర్నీలో. ఇక అలాగా కంటిన్యూ అవుతుందండి. ఏ స్థాయిలో ఏ అవకాశాలు వస్తే అట్లా అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తాం తప్పితే పర్టికులర్గా ఇదైతేనే మనం ఇలా అలాగేం లేదండి. కాకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కంటెస్ట్ చేసి గెలుపొందే అవకాశాలు ఉంటాయి. నాకు ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తాను. ఏదో ఒక ప్రాంతము, ఈ ప్లేస్ నుండి యాజ్ ఎమ్మెల్యేగానా ఎంపీగానా నేను పోటీ చేయాలనుకుంటున్నాను అన్నది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఇంత సుదీర్ఘంగా 12 సంవత్సరాలు, అంతకు ముందు నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 20 years అనుకోండి, మీ యంగ్ జనరేషన్ నుంచి ఒక 20 years నుంచి మీరు పొలిటికల్గానే ట్రావెల్ అవుతుంది. ఒక పార్టీకి మనం హానెస్ట్గా వర్క్ చేస్తే అండి, వాళ్ళ గుర్తించినప్పుడు ఖచ్చితంగా మనల్ని ఒక పొజిషన్లో పెడతారండి, ఇతనికి ఇది సూటబుల్ అన్నప్పుడు. సో అది అట్ ద సేమ్ టైం మనం కూడా పెర్ఫార్మెన్స్ ఉండాలి, వర్క్ చేయాలి మనం కూడా. సో అలా హార్డ్ వర్క్ చేసుకుంటూనే నేను ముందుకెళ్తానండి. నేను సూటబుల్ అనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళని అడుగుతాను, వాళ్ళు కూడా అగ్రీ అయితే కనుక దానికి నాకు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను.
మీరంటే కర్ర విరగకుండా పాంచ్ అవ్వకుండా అన్నట్టుగా సమాధానం అలాగేం చెప్పండి. లేదు. అంటే నా మీరు చిరకాల నా జంగారెడ్డిగూడెం నుంచి వెళ్ళి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు అండి, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో. సో మాకు ప్రాపర్ పర్టికులర్ లీడర్ అంటూ ఉండరు. ఈ ఎలక్షన్కి ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ ఉండరు. సో మేము అంత హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏదో పైనుంచి పార్టీ గుర్తించి ఒక ప్లేస్లోకి వాళ్ళని పంపినప్పుడు అబ్జెక్షన్ పెట్టరండి లోకల్ వాళ్ళు. కానీ ఇప్పుడు వెళ్ళి నేను ఇక్కడే పని చేస్తానంటే అబ్జెక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు మేము ఇంకో చోటకి వెళ్ళి నేను ఇక్కడ లాంగ్ టర్మ్ వర్క్ చేసేస్తా అంటే యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. అంటే సురేష్ గారి ఫోకస్ అంతా ఎక్కడ సూటబుల్ అనేది అధిసరా నిర్ణయించే దిశగా అడుగులు పడబోతుంది. వాళ్ళే అండి. అంతే అండి. ప్రస్తుతానికి అయితే ఆల్ లీడర్స్ కొంచెం బాగానే రిసీవింగ్ ఉంది. వాళ్ళతో కలిసి వర్క్ చేస్తాను, వాళ్ళతో ట్రావెల్ చేస్తాను. సో మనల్ని ఎక్కడ ఉంచాలనేది ఇక వాళ్ళ ఏది డిసైడ్ చేస్తే దాన్ని నేను ఫాలో అవుతాను. జట్టు గురునాథరావు గారు అనే ఆయన్ని నేను ఒక గాడ్ ఫాదర్గా పాలిటిక్స్లో నేను ట్రస్ట్ చేశాను. ఆయనతో ట్రావెల్ చేస్తాను. సో నన్ను ఆయన ఎలా గైడ్ చేస్తే అలా నడుచుకుంటాను. ఓకే. మరి ఈ సందర్భంగా నష్టపోతున్న అంటే నాట్ ఓన్లీ జన సైనికులనే కాదు, అంటే కింది స్థాయి నుంచి ఇన్ని సంవత్సరాలు ప్రతి పార్టీకి పాటుపడుతూ వాళ్ళకు గుర్తింపు లేకుండా బాధపడే వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ముఖ్యంగా జన సైనికులకు ఏం చెప్తారు? రాజకీయాల్లో సక్సెస్ అయ్యేది 5 to 10% ఉంటారు. 90% బ్యాక్ ఏంటంటే 5 years ఖర్చు పెడతారండి, తిరుగుతారు. కరెక్ట్గా వాళ్ళకి పొజిషన్ వస్తుందన్న టైంలో వాళ్ళు వీక్ అయిపోతారు. పార్టీలు అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయవు, వాళ్ళకి ఢీకొనే వాళ్ళు కావాలి. సో క్యాండిడేట్ని మార్చేస్తుంటారు. సో ఆ టైప్లో నష్టపోయే వాళ్ళు చాలా ఉంటారు. కాకపోతే ఏంటంటే కొంతమందిని పార్టీ పదవులు ఇవ్వాలండి, ఇచ్చి అథెంటికేషన్ ఇచ్చి వాళ్ళకి కొంచెం రెస్పెక్టెడ్ ప్లేస్లో పెట్టాలి. అలా పెట్టట్లేదంటే ఏదన్నా పార్టీ కొంచెం వాళ్ళ జర్నీ ఆలోచించుకోవాలండి. ఆలోచించుకుని వాళ్ళ పార్టీ మార్గంలో ఎలాంటి తప్పు లేదు. ఓకే. జనసేనకు వెన్నుదన్నుగా నిలుస్తున్న కాపు సామాజిక వర్గానికి ఏదైనా చెప్పాలి అంటే మీ అనుభవాల ద్వారా ఏం చెప్తారు? కాపు కమ్యూనిటీ చాలా తెలివైన వాళ్ళు, చాలా ఉద్యోగస్తులు ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, చాలా సామాజికవేత్తలు ఉన్నారు. సో మనం వాళ్ళకి ఏమీ చెప్పవసరం లేదు, వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు ఒక ఐడియా, ఒక పర్సన్ నమ్మారు. సో వాళ్ళ డ్రీమ్ని అతను ఫుల్ఫిల్ చేస్తారనుకున్నారు. అది చేస్తే తనతో ట్రావెల్ చేస్తారు. చేయరని వాళ్ళకి అనిపించినప్పుడు పక్కకు తప్పుకుంటారు. మా అలాగే క్లియర్గానే అది ఫుల్ఫిల్ అవ్వదు అనేసి అని క్లియర్గా ఆయన అనౌన్స్ చేశారు కదా. ఇంకా కూడా ఎలా అంటే 15 years వరకు కూటమి ప్రభుత్వమే ఉంటుంది, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నడుస్తాము అనేసి అంటే ఆయనే క్లియర్ కట్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. స్టేట్మెంట్ ఇస్తున్నారు కానీ ఏదైనా జరగవచ్చని ఇంకా ఒక ఆలోచన. అంటే ఎక్కడో దగ్గర అయితే హోప్ ఉంది. ఆ హోప్ ఉండబట్టే వాళ్ళు ఇంకా జర్నీ చేస్తున్నారు. ఆ హోప్ పోయినప్పుడు మాత్రం 1% కూడా బేర్ చేసే పరిస్థితిలో ఉండరు. ఎందుకంటే ఈ కాపు కమ్యూనిటీ మెజారిటీ ఎగెనిస్ట్ టీడీపీ అండి. సో అలాంటి పార్టీతో లాంగ్ జర్నీ అయితే కాపులు చేయరు. సో ప్రజెంట్ చేస్తున్నది కేవలం వాళ్ళ డ్రీమ్ ఏమన్నా ఫుల్ఫిల్ అవుతుందేమో కలిసి వెళ్ళటం వల్ల అనే కోరికతోనే. సో ఇది అవదన్నప్పుడు మాత్రం కళ్యాణ్ గారి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుందండి. వీళ్ళ నుంచి అంత వ్యతిరేకత ఆయన చూడాల్సి వస్తుంది. 2029 ఎన్నికలు టార్గెట్ అదే కాబట్టి ఎలా ఉంటుందని మీ ఉద్దేశం? మరి 2029 అండి టఫ్ ఫైట్ ఉంటుందండి. టఫ్ ఫైట్ ఉంటుంది. యాక్చువల్ 2029 చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎలక్షన్. ఎందుకంటే ఈ కూటమి పక్కన ఉంటుంది, వాళ్ళ డిబేట్గా ఉంటున్నారు. వాళ్ళకి ఎన్ని సీట్లు మళ్ళీ పెంచుతారో తగ్గిస్తారో తెలీదు, ఎటు లీడర్ ఎటు వెళ్తాడో తెలీదు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎలక్షన్ అయితే కనుక. సో నేను అనుకోవడం కళ్యాణ్ గారికి ఏమన్నా ఈ టర్మ్లోనే ఒక 6 months 1 year సీఎంగా ఇస్తే వీళ్ళు అట్లీస్ట్ ఇతను మాకు సపోర్ట్ చేశాడు. ఎట్లా ఇస్తారని అనుకుంటున్నారు? లోకేష్ చిన్నబాబు ఆల్రెడీ ఫామ్ లోకి రావాలి, నెక్స్ట్ వారసుడు రెడీ అవుతుంటే ఇవ్వకపోతే ఫైట్ లేదండి అసలు. వన్ సైడ్ వైసీపీ అని డౌట్ లేదు దాంట్లో. వాళ్ళు ఇస్తేనే కళ్యాణ్ గారికి ఒక 6 నెలల్లో 1 year సీఎం ఇచ్చి సో మాతో కొలాబరేట్ అయిన పార్టీలు సమన్యాయం చేసామంటే నెక్స్ట్ ఎలక్షన్ సపోర్ట్ చేస్తారు. లేకపోతే వన్ సైడ్ వైసీపీ కదా, దాంట్లో అలాంటి అనుమానం లేదు. మరి నెక్స్ట్ ఒకవేళ ఇస్తామన్నది మరి మీ కోరిక మీరు అనుకున్న కళ నెరవేరే అవకాశం ఉంటుంది కదా. మరి ఇస్తే అండి ఇస్తే నెరవేరుతుంది కదా, దానికి సంతోషించాల్సిన విషయం. మీరు నష్టపోతారుగా. నష్టపోతే ఏముందండి, ఒక వద్దనుకున్నాం అది అవదనుకున్నాం. మీరు అన్నట్టు ఇప్పుడు
కాంపిటీషన్ అనేది అతనికి ఇస్తే కాంపిటీషను, ఇవ్వకపోతే లేదు. ఓకే సో ఎవరని మీరే చెప్తున్నారు, మాకు అదే ఫీలింగ్. ఓకే కాకపోతే వాళ్ళ ఎలక్షన్కి ఫైట్ ఇవ్వాలనుకుంటే అదొకటే సొల్యూషన్ వాళ్ళకి. ఓకే ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వచ్చాయనుకోండి ఏపీలో పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎలక్షన్, ఇప్పుడు లోకల్ ఎలక్షన్ పెట్టడానికే గవర్నమెంట్ సిద్ధంగా లేదు. ఓకే పంచాయతీ ఎలక్షన్లో ఎంపీటీసీ లీవ్ పెట్టడానికి. సో ఇంకా మెయిన్ ఎలక్షన్కి వాళ్ళ కాంపిటేటర్స్ కాదు. ఇక ఇప్పుడు ఎలక్షన్ జరిగితే వైనాట్ 175 వీళ్ళకి వర్కౌట్ అవుతుందండి. సో మరి అంత కాకపోయినా నిదానంతో వెళ్ళొచ్చు. అంత ప్రజా వ్యతిరేకత అయితే కూటమి మీద ఉంది ప్రజెంట్. చూద్దాం రాబోయే రోజుల్లో మరి అంటే 2029 రసవత్తరంగా ఉంటుంది అనేసి అని చెప్తున్నారు. ఈలోపు మీలాగా వాయిస్ వినిపించే వాళ్ళు, నష్టపోతున్న వాళ్ళు, మీతో ఏకీభవించే వాళ్ళు ఉంటే మీ వాదన కరెక్ట్ అవుతుంది. లేదు ఓన్లీ వ్యక్తిగతంగా ఆయన ఎదగడం కోసం వెళ్తున్నాడు అని అన్నప్పుడు మరి బండారు సురేష్ భవితవ్యం ఎలా ఉంటుంది అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు అనుకున్న శిఖరాలకైతే రీచ్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంత సమయం ఇచ్చి మీ అంటే ట్రావెల్ని, అక్కడ జరుగుతున్న ఇబ్బందుల్ని, ఏమేం జరుగుతుందో కొంచెం తేరుకోవాలనేసి శుతిమెత్తగా చెప్పిన విధానాన్ని వినాలి, వాళ్ళు కూడా తేరుకొని జరుగుతున్న దాన్ని మీలాగా విభేదించి వాయిస్ వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ సురేష్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా వన్ మోర్ వర్డ్, ఏ పాలిటిక్స్లో కూడా శాశ్వత మిత్రుడు శాశ్వత శత్రుడు ఎవరు ఉండరు. ఇప్పుడు నిన్నటి వరకు కలిసి తిట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఒక పార్టీలో జాయిన్ అయితే మళ్ళీ ఫ్రెండ్స్ అవుతారు. సో ఏ పార్టీలో కూడా ఉండరు. కానీ ఒక పార్టీ మట్టికి లాంగ్ టర్మ్లో స్టాండ్ వేసుకుని నడవాలండి. నడిచినప్పుడే వెనక మళ్ళీ దాన్ని ఫాలో అవుతారు, కానీ స్టాండ్ లేకుండా ఫాలో కారు. ఒక వ్యక్తిగత ఇమేజ్ మెయిన్ ఇక్కడ బిల్డ్ అవ్వాల్సింది. అవునండి. నాకు కూడా ఇంత మాట్లాడే అవకాశం ఇచ్చారు. మీ ద్వారా నేను అందరికీ నా మనసులో భావాలు షేర్ చేసుకున్నాను. ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.